మంచిగా చూసేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసరికి దవాఖానలో కొత్త పట్టించుకుంటూనే లేరు. గవర్నమెంట్ పోయినా నా బిడ్డకు అన్నది పోయినా ఏం చూస్తలేరు. కేసీఆర్ ఉండగా మంచిగా చూసేది. రేవంత్ రెడ్డి వచ్చేసరికి అస్సలు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ దవాఖానల టీచర్ పట్టించుకుంటలేరు, సార్లు దవాఖానలు కూడా ఆశా వర్కర్లా టీచర్లు అంటే డాక్టర్ అమ్మలు వాళ్ళు కానీ ఎవరు అయినా పట్టించుకుంటలేరు బిడ్డ. మనం గవర్నమెంట్ దవాఖానలో కొత్త మమ్మల్ని సీపుగా తీసేస్తారు. కేసీఆర్ ఉండగా మంచిగా చూసిర్రు. అప్పుడు మా మనవరాలు పుట్టింది, మొన్ననే మా మనవడు పుట్టిండు. మనవరాలు పుట్టినప్పుడు ఎట్లా మంచిగా చూసిండు, గిట్టు ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కానీ ఇప్పుడు చూస్తానికే ఇబ్బంది పడుతున్నాం. పైసలు కూడా ఇచ్చిరా 10,000 ఇచ్చిర్రు. కానీ మాది ఆధార్ కార్డు మంచిగా లేక మాకు వాళ్ళే మాదే తప్పు. అది కానీ అది మాదే తప్పు. కానీ ఎందుకు అనాలి? ఇప్పుడు పైసలు లేకున్నా సరే కానీ పోయిన వాళ్ళు నన్ను మంచిగా చూస్తలేరు. దవాఖాన బస్సలు పట్టించుకుంటలేరు. పేదోళ్ళు పోతే ఎట్లా మరి పరిస్థితులు ఉంటే ఎట్లా పేదోళ్ళు ఎట్లా బతకాలి అదే అంటున్నా. ఎట్లా బతకాలి అంటున్నా. ఆయన సరే చూసినా నువ్వు ముఖ్యమంత్రి కానీ మరి పేదోళ్ళు దవాఖానలకు వస్తే మంచిగా చూడాలని చెప్పాలి కదా సార్. అట్లా అంటున్నా. చెప్తే ఏం చెప్తున్నా, మనకేం తెలుసు. మంచిగా చూస్తేలేగా ఆయన భయం ఉంటే వీళ్ళు మంచిగా చూస్తారు. భయం లేకుండా పోయింది ఇల్లునే లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కూడా భయం ఉంటుంది వాళ్ళకి లేదు. ముఖ్యమంత్రి అన్న కూడా డాక్టర్ల భయం లేదు. ముఖ్యమంత్రి అని మనం ఎందుకు చెప్తాం బిడ్డ? మనం ఒక్కనాడు ఉంచేస్తాం. ఎందుకు చెప్తాం చెప్పు? మన బాధ మనం తీసుకొని వస్తాం. ఒక్కనాడన్నా ఉండే పరిస్థితులు ఉన్నాయా? లేవు, లేకనే కదా. ఏదో మనకు పైసలు లేక మనం వచ్చానికి మన బాధ మనం వెళ్ళబోయాలని సపోర్ట్ ఒప్పుకోవాల్సిందే అంతే.